హమాస్ తీవ్రవాదుల మీద దాడిలో భాగంగా యుద్ధ విమానాల ద్వారా అటాక్స్, అట్లాగే మిస్సైల్స్ ద్వారా అటాక్స్, అట్లాగే యుద్ధ ట్యాంకుల ద్వారా అటాక్స్ చేస్తోంది ఇజ్రాయెల్. చేసే ముందు చక్కగా ఆ ప్రాంతం అంతా కూడా మైకుల్లో అనౌన్స్మెంట్లు చేసి పాంప్లెట్లు వేసి మీరు ఈ ప్రాంతాన్ని వదిలిపోయి మేము హమాస్ని అంతం చేయాలనుకుంటాం, మీకు చేతనైతే మీ దగ్గరలో హమాసోడు ఎవడన్నా ఉంటే మాకు అప్పచెప్పండి, లేదా మీరు అవతలకు వెళ్ళిపోండి, మేము వాళ్ళ అంతు చేస్తాం, మీతో మాత్రం హమాస్ వాళ్ళని రానియకుండా చూసుకోండి అంటూ అనౌన్స్మెంట్లు ఇచ్చి మరీ యుద్ధం ప్రారంభించింది. రష్యా అట్లాంటిది ఏమీ లేదు, నేరుగా ఉక్రెయిన్ మీద అటాక్ చేసింది. అలాంటిది రష్యా పద్దాక ఏం చెప్తూ ఉంటుంది, ఇజ్రాయెల్ని తప్పుపడతా ఉంటుంది, ఇజ్రాయెల్ దుర్మార్గం చేస్తుందంటుంది, జెనోసైడ్ చేస్తుందంటుంది, సాధారణ ప్రజలను చంపేస్తుందంటుంది. తీరా చూస్తే ఇప్పుడు అదే రష్యా ఏం చేస్తుంది, తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. కియవ్ ఏదైతే ఉక్రెయిన్ రాజధాని మీద తాజాగా మిస్సైల్స్తో దాడులకు పాల్పడింది, అపార్ట్మెంట్లను కూల్చింది, ఆ లోపల చనిపోయిన వాళ్ళ లెక్కలు మాత్రం బయటికి రానిది. ఉక్రెయిన్ ఆ లెక్కలు చెప్పినా తప్పని చెప్తూ ఉంటుంది. అంటే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి నీతులు తప్పించి తాము మాత్రం అదే బూతులు చేస్తామనేటువంటి కాన్సెప్ట్ రష్యాది.